యాక్చువల్‌గా హస్బెండ్ నేను మ్యారేజ్ ఫంక్షన్‌కెళ్ళాలనమాట. ఫ్యామిలీ ఫంక్షను. సో, నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత ఆయన రావడానికి కొంచెం టైం ఉందనమాట. టైం పడతది. జస్ట్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్. సో, ఈ లోపు టైం వేస్ట్ ఎందుకని చెప్పి నేను ఇది తయారు చేశాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. సో, ఆల్రెడీ మిగిలినవి ఇంకా ఇలాంటివి హూప్ ఇయర్ రింగ్స్ చూసే ఉంటారు మీరు నేను చేసినవి. సో, ఇది ఇంకా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఒక రింగ్ తీసుకొని హూప్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా! ఆ రింగ్ తీసుకొని పైన కుందన్స్ ఇవి ప్లాస్టిక్ నార్మల్ కుందన్స్ అండి. చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయనమాట. ఎక్కువ కాస్ట్ కూడా ఉండవసలు. ఒక 10 గ్రామ్స్ కూడా ఒక రూ. 5, రూ. 10 లోపే ఉంటాయి. చాలా కుందన్స్ వస్తాయి. సో, అది ఒకసారి ఇలా పేస్ట్ చేసి రెండో వైపు కూడా తిప్పి సేమ్ అవే కుందన్స్‌ని పేస్ట్ చేసేయాలి అంతే. ఇంకా పైనైతే ఆల్రెడీ ఇవే చిన్న కుందన్స్. సో, ఇంకా దానిపైన ఇంకా అందుకే నేను ఇంకేం వేయలేదు. మిగిలిన వాటిలో అయితే మిగిలిన వీడియోస్‌లో ఇంకా ఎక్స్‌ట్రాగా చేశాననమాట. అవి కొంచెం పెద్ద కుందన్స్. సో, ఇవి చిన్న కుందన్స్ అనమాట. వెరీ సింపుల్ అనమాట. గ్రీన్ సారీకి అయితే సూపర్బ్ అనమాట. సో, అది మనకి ప్రిపేర్ చేసిన తర్వాత చాలా సింపుల్‌గా, అందంగా, చాలా ఎలిగెంట్‌గా వచ్చాయనమాట. యాక్చువల్‌గా చాలా మందికి నచ్చాయి కూడా ఇవి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ స్టవ్ మీద కర్రీ పెట్టి అది బాయిల్ అయిపోయే లోపు మధ్యలో మనకి టైం ఇంకా ఉంటది. మనం అలా టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటే మనం ఒకేసారి చూసుకునేసరికి చాలా వస్తువులు తయారు చేసేసుకుంటాం. వంటనే కాదు ఏదైనా పని చేసేటప్పుడు. సో, అలా చేసింది ఇది కూడా అండి. సో, ఇది హూప్ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ వేరే మోడల్స్ మీరు చూసి ఉండొచ్చు. నా దాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో, ఆ హూప్ ఇయర్ రింగ్‌కి సేమ్ గమ్ B7000 గమ్ పెట్టి ఇవి కూడా నా దగ్గర ఆల్రెడీ ఎప్పటినుంచో ఉండిపోయాయండి. ఇంతకుముందు అంటే వర్క్స్ చేసేదాన్ని. సారీస్ కూడా చేసుకునేదాన్ని. సో, దానిలో కుందన్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. సో, దాంతో అలా ఒక్కొక్కటి తయారు చేస్తున్నాననమాట. అలా ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత సేమ్ తిరగేసి సేమ్ అదే దీని మీద రింగ్ మీద గమ్ పెట్టి మళ్ళీ సేమ్ కుందన్సే. కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. అప్పుడు ఒక సైడ్ ఒక కలర్, ఒక సైడ్ ఒక కలర్ వస్తది. నేనైతే ఇక్కడ సేమ్ అన్నీ ఒకటే ఏసానండి. కొంచెం మెరూన్ అండ్ రెడ్ మిక్సింగ్‌లో ఉందది. సో, అలా ఇలా ఉంచేసుకోవచ్చు. హ్యాపీగా ఉంటది. బట్ ఇంకేంటంటే ఇంకొంచెం ఇంకా ఏదైనా షైన్ చేద్దామని పైన ఇంకా స్మాల్ కుందన్స్ అనమాట. చిన్ని కుందన్స్ కూడా అంటించాననమాట మిడిల్‌లో అనమాట. సో, అలా చేసినవనమాట ఈ ఇయర్ రింగ్స్ అండి.